అమలు చేయకోకుండా ఏ విధంగా తప్పులు చేసుకుంటూ వెళుతున్నాడో వరదల సందర్భంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కూడా ఆయన వరుసనే తప్పిదాలు చేసుకుంటూ పోతున్నాడో ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు, ఆ తప్పిదాల మీద రాష్ట్రవ్యాపితంగా జరుగుతున్న చర్చను మరొక వైపుకు తెలివిగా మరల్చటం కోసం రకరకాల ఎత్తుగళ్ళు, తాను ఉన్న సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి రకరకాల ఎత్తుగళ్ళు వేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఒక తప్పిదాలు అలా ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పట్టుకునే పరిస్థితి లేదు, అరికట్టేటటువంటి పరిస్థితి అంతకంటేనూ లేదు. వీటన్నిటినీ దారి మలచటం కోసం, చర్చను మరొక వైపుకు తీసుకురావడం కోసం నీతి నియమాలు వదిలేశారు, చట్టాన్ని వదిలేశారు, కోర్టులు ఇచ్చిన ఆర్డర్లను వదిలేశారు. ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదొక అధ్యాయం. మరొక రెండో అధ్యాయం, సోషల్ మీడియా మీద విపరీతమైన దాడులు, అరెస్టులు, నిర్బంధాలు, మ్యాన్ హ్యాండిలింగ్స్, పోలీస్ స్టేషన్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటలకు మించాటి పెట్టే కార్యక్రమాలు, మొత్తాన్ని భయపెట్టేసేయాలి, సోషల్ మీడియాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టేయాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్ననే మాజీ ముఖ్యమంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా జరుగుతున్న విషయాల మీద వివరించడమే కాదు, ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారో, పోలీసుని అడ్డం పెట్టుకొని ఎవరినైతే లోపల వేస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మీ అందరికీ అండదండగా ఉంటాను, లీగల్ ఎయిడ్ ఇస్తాను, అవసరమైతే పోలీసులు ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీద ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం అనేటువంటి భరోసాని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగిందని మనవి చేస్తున్నాను. ఇవాళ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మా అందరికీ, చాలామంది యువకులకు తెలియదు కానీ మా అందరికీ అసలు ల్యాండ్ ఫోన్ కూడా దొరకనటువంటి సొసైటీని మేము చూసాం. ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కదా ఇళ్లలో, ధనికులకు తప్ప. కాలానుగుణంగా టెక్నాలజీ మారిపోయింది, మానవ సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చింది, ప్రతి వారికి ఫోన్ వచ్చేసింది, సెల్ ఫోన్లు వచ్చినాయి. కేవలం కమ్యూనికేషన్కే కాదు, సెల్ ఫోన్లు, గొప్ప ఫోన్లు వచ్చేసాయి. మొత్తం అరచేతిలోనే మొత్తాన్ని మనం చూసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సమాజం వచ్చింది. సెల్ ఫోన్లోనే సినిమాలు చూస్తున్నాం, సెల్ ఫోన్లోనే టీవీలు చూస్తున్నాం, సెల్ ఫోన్లోనే అన్నీ చూస్తున్నాం. దానితో పాటు ఒక సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది. మొత్తం టోటల్గా సోషల్ మీడియా అంటే నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పుకునేటటువంటి అవకాశం. ఈ ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు చెప్పేస్తాను బహిరంగంగానే, చంద్రబాబు తప్పు చేస్తున్నాడు చెప్పేస్తాను బహిరంగంగానే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు చెప్పేస్తాను బహిరంగంగా, నా సెల్ ఫోన్లోనే చెప్పేసేస్తాను. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది. దానిలో సోషల్ మీడియాలో అనేకమైన మార్పులు రావడంతో ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు చేస్తుంది తప్పు అని అతను భావిస్తే ఆ తప్పుని సోషల్ మీడియాలో టక్కన పోస్ట్ చేస్తున్నాడు, లక్షలాది మందికి రీచ్ అవుతుంది. దాన్ని చదువుకుంటున్నారు, చూస్తున్నారు, ఒక అవగాహనకు వస్తున్నారు. దట్ ఈస్ ద సోషల్ మీడియా. దీన్ని ఎప్పుడు ఆపలేడు. చంద్రబాబు నాయుడు గారు మీడియాని మొత్తాన్ని ఆపేయగలడు. ఏ మీడియాని? తన చేతిలో ఉన్న మీడియాని, టీవీల్ని, పత్రికల్ని,
వీటన్నిటినీ కట్టుదిట్టం చేయగలిగినటువంటి శక్తిమంతుడు చంద్రబాబు నాయుడు గారు. వాటన్నిటినీ కట్టుదిట్టం చేసి ఆయన పెద్ద నాయకుడుగా నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ మీడియా ప్రభావం తగ్గుతూ వచ్చింది, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతూ వస్తుంది.